రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్పై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటి అని ప్రశ్నించింది. మరోవైపు ఇలాంటి కేసుల్లో ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ సభ్యుడిపై కస్టోడియల్ టార్చర్ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్ రక్షణగా మారకూడదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఉద్దేశించి ఎప్పటిలోగా సరెండర్ అవుతారని ప్రశ్నించింది. పార్లమెంట్ పై దాడి చేసిన వ్యక్తులకు ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో వేధించిన వారికి మధ్య పెద్ద తేడా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సంఘటనల్లో పాల్గొనకుండా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తనను తాను నియంత్రించుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపీని వేధింపులకు గురి చేయబోతున్నారని సునీల్ నాయక్ కు ముందే తెలుసని హైకోర్టు తెలిపింది. వ్యవహారంలో ప్రత్యక్షంగా కాకపోయినా ఆయన పరోక్షంగా అయినా కీలక పాత్ర పోషించినట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. దీంతో ఆయన స్వచ్ఛందంగా వెళ్లి పోలీసుల ఎదుట సరెండర్ కావడం మంచిదని హైకోర్టు సూచించింది. అలాగే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా లేక సరెండర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుంటారా అనే విషయంపై నిర్ణయం తీసుకుని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. మొత్తంగా సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.